గంతలు కట్టినట్టుగా దొంగ జీవోలు ఇచ్చుకుంటూ దొంగ మాటలు చెప్పుకుంటూ ఈరోజు పబ్బం గడపకోవాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు వెళ్ళాలి. ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ నీచమాలిన రాజకీయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నికలు వస్తే ఓటర్స్ మీద ప్రేమ వచ్చేస్తుంది. అవి చేస్తాం ఇవి చేస్తామని ఆ టైంకి బొంకుతారు, ఆ తర్వాత దొరకకుండా తిరుగుతారు. ఎందుకంటే ఇప్పటికి 3 బడ్జెట్స్ అయింది. 2,39,000 కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సి ఉంది. కానీ వీళ్ళు ఎంత ఖర్చు చేశారు? 31,500 కోట్లు, అంటే 13% కూడా సరిగ్గా చేయలేదు. కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం నెంబర్ 1గా అప్పుల్లో పెట్టారు. అప్పులు మాత్రం విపరీతంగా చేస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియట్లేదు. అభివృద్ధి ఏమన్నా చేస్తున్నారా? చేయట్లేదు. సంక్షేమం ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మరి ఈ అప్పు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అమరావతి అన్న ఒక పేరు చెప్పుకొని ఆ పేరు ద్వారా దోచుకొని దాచుకుంటున్నారు అనేది నిజం కాదని అడుగుతున్నాను. ఈరోజు అన్ని ప్రాంతాలని అన్ని వర్గాల వారిని నాశనం చేసి రాష్ట్రం ఇప్పుడు వీళ్ళు అధికారం వచ్చి 2.5 సంవత్సరం వస్తుంది. అంటే దాదాపుగా 28-29 నెలలు అవుతుంది. ఈరోజు అభివృద్ధిలో 29 నెలలు వెనక్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాడు నేడు స్కూల్స్ రిఫార్మ్స్ అన్నీ కూడా తుంగలో దొక్కేశారు. కనీసం లోకేష్ గారికి స్కూల్ పిల్లలకి మంచి బ్యాగు, బుక్స్, ఆర్ఓ వాటర్, పౌష్టికమైన ఆహారం ఇచ్చేదానికి చేత కావట్లేదు. ఈయన విద్యాశాఖ మంత్రి ఒక డిఎస్సి పెట్టాడు. అది సక్రమంగా చేయలేకుండా ఏ విధంగా దాంట్లో కూడా అనర్హులకు ఇచ్చేదానికి లక్షలాది రూపాయల్ని ఎలా దోచుకోవడానికి ఉపయోగించుకున్నాడో మనం కల్లారా చూసినాం. ఈరోజు హోంమంత్రి ఏమో లా అండ్ ఆర్డర్ చూడదు, విద్యాశాఖ మంత్రి ఏమో విద్యా వ్యవస్థ గురించి పట్టించుకోడు, పారిశ్రామిక సంబంధించిన మంత్రి గారేమో ఆ చుట్టుపక్కలకి రాడు. ఏదైనా జరిగినా కూడా ఎవరు ఏ మినిస్ట్రీ చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే అర్థం కావట్లా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టడానికే వీళ్ళకి మంత్రి పదవులు, ప్రెస్ మీట్లు పెట్టడానికే మంత్రి పదవులు తప్ప ఆ శాఖలో ఏం జరుగుతోంది, మనం ఏం చెప్పాము, అది ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామా లేదా అన్న చిత్తశుద్ధి ఎవరికీ లేకపోవడం దురదృష్టకరం. సో ఇలాంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలను కానీ మోసాలను కానీ తిప్పికొట్టాలి. అలాగే పోలీసుల్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ రూల్స్కి విరుద్ధంగా మీరు కనుక పనిచేసి దొంగ కేసులు పెట్టడమో, బైండోవర్ కేసులు పెట్టడమో, క్యాండిడేట్లు బెదిరించి రాకుండా చేయాలన్న ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పేర్లు డిజిటల్ బుక్లోకి ఎక్కుతాయి. రాబోయే కాలంలో మీరు సఫర్ అవుతారు. మీకు ఏ కూటమి ప్రభుత్వ నాయకుడు అండగా రాడు. అలాంటి వాళ్ళని నమ్ముకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ ఫేర్గా జరగనివ్వండి. ప్రజలకు తెలుసు ఎవరు వాళ్ళకు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారు, దాన్ని బట్టి వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఈరోజు పోలీసుల్ని ముందు పెట్టుకొని అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేయాలనుకుని వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారేమో, అవి కుదరని పని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా కంటెస్ట్ పెడుతుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది, ప్రజలకి మంచి చేస్తూనే ముందుకు వెళ్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. సార్ దాంట్లో ఒకటి నాకు చెప్పండి. ఈరోజు ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నారు. 50 ఏళ్ళు పూర్తయినా ఒక్కరికైనా ఇచ్చారా? అసలు ఓవరాల్గా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? ఒక కొత్త ఇంటి పట్టా ఇచ్చారా? ఒక నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా?